నేను ఒక స్టోరీ చెప్తా. జాగ్రత్తగా వినండి. లాస్ట్‌లో ఒక క్వెషన్ అడుగుతా. సో, వీడియో మొత్తం చూడండి. మీరు మీ డ్రీమ్ పార్ట్నర్‌తోని హాయిగా పడుకొనున్నారు. ఒకరోజు మీకు 3:45 నిమిషాలకి అర్ధరాత్రి మెలుకువ అయింది. పక్కన చూస్తే మీ పార్ట్నర్ లేరు. ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ నో రెస్పాన్స్. అటు ఇటు చూసారు. ఎక్కడ కనపడలే. కానీ అదే రూమ్‌లో ఒక మూలకి చీకట్లో నుండి మీ పార్ట్నర్ జుట్టు కిందకేసుకొని మెల్లగా నవ్వుకుంటూ సడెన్‌గా అటు ఇటు తిరుగుతూ రోబోలెక్క జుప్ జుప్ అని అటు ఇటు నడుస్తూ మీ ముందుకు ఫాస్ట్‌గా వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆ సిట్యుయేషన్ ఊహించుకోండి. మీరు ఎంతగానో లవ్ చేస్తున్న పార్ట్నర్, మీరు ఎంతగానో కోరుకున్న పార్ట్నర్ యొక్క నవ్వే మిమ్మల్ని భయపెట్టిస్తే ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కట్ చేస్తే మనం ఈరోజు మాట్లాడుకుంటుంది 'అబ్సెషన్' మూవీ గురించి. నేను ఇందాకే 'అబ్సెషన్' మూవీ చూసొచ్చాను. సో, థింగ్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్ మీద ఒక ఫుల్ హల్చల్ అయితుంది ఇప్పట్ల. నేను దాన్ని ఎందుకు పోయినా అంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసిర్రు. రీల్స్ ఎట్లా ఎడిట్ చేస్తారో తెలుసు కదా! ఇంగ. మొత్తం ఒకటి మంచి నీట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసిర్రు. మంచి ఎట్లా అంటే పాత తెలుగు లవ్ సాంగ్ ఏసిర్రు. సో, మంచి ఫీల్ గుడ్ మూవీ చూసొస్తాం కదా! అనే టైప్స్‌లో నేను పోయిన థియేటర్‌కి. కాకపోతే ఏందంటే గజ్జలు వణికినాయి. లిటరల్లీ షాక్ అయినా. అసలు లవ్ స్టోరీ అంటారా దాన్ని? అంటే ఆడుంది. హారర్ అండ్ థ్రిల్లర్ అండ్ టైప్సే ఉంది. కానీ నేను జూసుకోలే. నా మైండ్‌లో ఏముండంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి పోతున్నాం అని జెప్పేసి అనుకున్నా. కానీ లిటరల్లీ డైరెక్టర్‌కి హాట్స్ ఆఫ్ జెప్పాలి. ఆ చిన్న ప్లాట్‌ని వాడు యూజ్ జేసుకొని నెక్స్ట్ లెవెల్ అసలు ఎట్లా భయపట్టించిండంటే నేను ఇంకా ఫస్ట్ రోలో కూర్చున్నా. టికెట్ దొరకలే. ఫస్ట్ రోలో కూర్చొని చూస్తుంటే ఇట్లా పైకి చూసుకుంటా షేక్ అయినాం ఒక్కొక్కళ్ళం థియేటర్‌లో చెప్తున్నా. నెక్స్ట్ లెవెల్ తీసిండు. సో, స్టోరీ‌లోకొస్తే సినిమా ఎట్లా స్టార్ట్ అయితదంటే మంచిగా నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. నిక్కీ, సారా, బియర్, ఇవాన్ అని చెప్పేసి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు సమ్ 22-25 ఇయర్ ఓల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా. సో, ఏందంటే ఇలా బియర్‌కి నిక్కీ అంటే ఇష్టం. సారాకి బియర్ అంటే ఇష్టం. ఇదొక ట్రయాంగిల్ స్టోరీ చిన్నగుంటది. కానీ ఎవరికీ చెప్పుకోరనమాట. ఎక్స్‌ప్రెస్ చేసుకోరు అప్పటిదాకా. నిక్కీకి ప్రపోజ్ చేద్దామని చెప్పేసి బియర్ చాలా ప్లాన్‌తోని ఉన్నాడనమాట. ఇగ అందరితోని రిహార్సల్స్ గూడా చేస్తా ఉంటాడు వాడు. ఎట్లా అంటే వానికి భయం. భయం వల్ల చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఉన్న ఫ్రెండ్‌షిప్ గూడా పోతది అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చెప్పేసి వాడే ధైర్యం చేసుకొని చెప్దాం అనుకుంటాడు. సో, ఇంటికెళ్తాడు. ఇంటికెళ్తే ఏమైద్దంటే వాని పిల్లి చనిపోయి ఉంటది. సో, బాధలో ఉంటాడు. కాకపోతే నిక్కీ ఏందంటే వాళ్ళు నైట్ పార్టీ చేసుకుంటున్నాం. నువ్వు రావాలి, రావాలి అని చెప్పేసి అని చెప్తే ఇగ ఆమెకి ఎట్లా అంటే ఇష్టమే ఇంగ. సరే అని నో చెప్పకుండా పోతాడింగ. పోయిన తర్వాత వాడు చెప్దామని చెప్పేసి అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉండి వానికి సజెషన్ చేస్తాడు. ఇప్పుడే చెప్పకురా కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ టైం కాదు. దానికి ముందు రిహార్సల్ చేసేటప్పుడు చెప్తాడు. కానీ వీనికి ఏందంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న మూడ్‌లో ఉండి చెప్దాం అనుకుంటాడు. ఒక గిఫ్ట్ కూడా తీసుకొని పోతాడన్నమాట. తర్వాత పార్టీ అయిపోతే మంచిగా తాగుతారు, తింటారు. అయిపోయి ఇంటికొచ్చే టైంకి నిక్కీని బియర్ డ్రాప్ చేయనీకే పోతాడు. అయితే వీడు ఆ గ్యాప్‌లో చెప్దాం అనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. ఎందుకులే మళ్ళా అంటే వాడు భయంతోని చెప్పలేకపోతుంటాడన్నమాట. నిక్కీ టువర్డ్స్ బియర్ మాత్రం వెరీ నార్మల్. ఏముందిలే లైట్ అన్న క్యాండిడేట్ అంటే మంచి ఫ్రెండ్ అన్న టైప్సే ఉంటది అంతే. దీనికేందంటే ఆమంటే మొత్తం కోసుకుంటాడు ఏడికాడికి. అట్లాంటి టైప్స్ లవ్ అన్నట్టు. సో, చెప్దాం అనుకుంటాడు చెప్పడు. ఏదేదో బొనుకుతా ఉంటాడు ఆడ పోయిన తర్వాత. ఏదైనా పిల్లి చచ్చిపోయిందంటాడు. ఆమె రియాక్షన్ ఎట్లుంటదంటే సచ్చి పిల్లే కదా! అన్న టైప్స్ ఆగుంటది. మరీ ఎట్లా అంటే ఆహ్, జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ టైప్స్ ఉంటదన్నట్టు. సో, వాడు ఒక గిఫ్ట్ కొనుకొస్తాడని చెప్పినా కదా! ఆ గిఫ్ట్ ఏందంటే ఒక సూపర్‌స్టిషియస్ థింగ్ అన్నమాట. ఒక స్టోర్‌కి పోతాడు. సూపర్‌స్టిషియస్ థింగ్స్ అమ్మే స్టోర్‌లోకి పోతాడు. అంటే లాకెట్స్ గాని, ఉంగరాలు అమ్మేటివి మన దగ్గర ఎట్లుంటాయో అట్లా వాళ్ళ దగ్గర ఒక స్టోర్‌కి పోతాడన్నమాట. ఆడేందంటే వన్ విష్ వీల్‌లో అని చెప్పేసి ఒక గిఫ్ట్ లాంటిది ఉంటది. అంటే ఒక చాక్లేట్ డబ్బా లెక్క ఉంటదన్నమాట. దాంట్లో ఒక స్టిక్ ఉంటది. అదేమంటదంటే ఒక విష్ కోరుకొని ఆ స్టిక్‌ని విరిచేస్తే ఆ విష్ నెరవేరిపోతది. సో, ఆమెకి చెప్దాం అనుకుంటాడు గానీ చెప్పలేకపోతాడు. ఆ అమ్మాయి ఎళ్ళిపోతదన్నమాట. అంటే ఐ మీన్ వాళ్ళ ఇంటి ముందు దింపుతాడు. ఇంట్లోకెళ్ళిపోతా ఉంటది. సో, వీడేం చేస్తాడంటే ఆ స్టిక్‌ని వీడే ఇరగ్గొడతాడు. ఏమని ఇరగ్గొడతాడంటే, ఐ విష్ నిక్కీ లవ్డ్ మీ మోర్ థాన్ ఎనీవన్ ఇన్ థిస్ ఫకింగ్ వరల్డ్ అని చెప్పేసి వాడు కోరిక కోరుకుంటాడు. ఆ విష్ కోరుకున్న తర్వాత నిక్కీ టువర్డ్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎట్లా చేంజ్ అయిపోతదంటే, ఇండియా ఈస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎక్సెప్ట్ దిస్ బాయ్ అనే టైప్స్ ఆమె ఎపిక్‌తే ఇగ. మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేంజ్ అయిపోతది. వీడేమో అప్పటిదాకా ఎట్లుంటాడు ఇండియా ఈస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ఎక్సెప్ట్ ఐ విష్ షీ ఈస్ నాట్ మై సిస్టర్ అంటే వీడుంటాడు. ఈమెనేమో ఇట్లా చేంజ్ అయిపోతది. వామ్మో! వానికి అర్థమే కాదసలింగ. ఇంకేంది అరే! బాయ్ సెట్ అయిపోయింది ఇగ బాయ్‌కి అన్నట్టుగా మొత్తం జోష్ ఉండే అన్నట్టు. వాడికేందంటే వాడు మాత్రం వియర్డ్‌గా ఫీల్ అయ్యిండు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ ఇంకొక 10 మినిట్స్ చూపించేది ఉండే. 'నిక్కీ టువర్డ్స్ బియర్' ఎట్లుంటడని చెప్పేసి. మనకేందంటే సెట్ అయిపోయిందిలే అన్నట్టుగా అనుకున్నాం గానీ, వానికి యాక్చువల్‌గా తెలుసు. లైక్ ఇంతకుముందు దాకా నాతోని ఎప్పుడు ఇట్లా లేదు. సడెన్‌గా ఇట్లా చేంజ్ అయిపోయింది ఏందని చెప్పేసి వాడు వియర్డ్‌గా బిహేవ్ చేస్తాడు. ఇగ మీన్‌వైల్ నాకెట్లుందంటే అరే! అవలగాడా వీడు ఏంది బయ్ యమ్మ సెట్ అయిపోయింది కదరా బయ్ సెట్ చేసుకొని సప్పుడేక సెట్ చేసుకోగానంట వీడేందో అరే! నువ్వు గట్ల చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు ఏంది అనుకుంటా ఇట్లా చెప్తా ఉంటాడన్నమాట. ఏమో వీడేందిరా అనుకున్నా నేను. కానీ తర్వాత క్వెషన్స్ ఏస్తాడు. గట్లెందుకు గిట్లెందుకు కొంచెం వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నావు.
అది కాదు ఇంటికెళ్ళంటే ఆమె రీజన్ చెప్తది. ఇంతకు ముందు దాకానేమో నా పిల్లి చచ్చిపోయిందంటే సత్తి చచ్చితే మంచిగా చచ్చిద్దన్న ఆమె, నా పిల్లి చచ్చిపోయింది, మా డ్యాడీకి క్యాన్సర్ ఉంది, నాకు ఇంట్లో డబ్బు తెత్తలేదు నీతోనొస్తా అని చెప్పి ఇట్లా మాట్లాడుతా ఉంటది. ఇంక అర్థం కాదు ఇంక ఏం చేయాలో. ఇక ఆమె ఎక్కి కార్‌లో కూర్చొని పోదాం పా మీ ఇంటికి అని చెప్పేసి అంటది. పోతరు. పోయిన తర్వాత ఇంక మంచిగా వాడేందంటే వాడు కింద పడుకుంటాడు. వాళ్ళ రూమ్ నైట్ అయిపోయింది. వాడు కింద పడుకుంటాడు. ఆమె ఏమో బెడ్‌రూమ్ ఇచ్చేసాడు. ఆమెనేమో లేదు లేదు నువ్వు రావాలే నాకు భయమైతది అనుకుంటే ఏదో రీజన్ చెప్తది. వీడు పోతాడింక. సరే అని చెప్పేసి అనుకుంటారిగ. అంత బానే ఉంది గదా! మీన్ వైల్ అస్ హూ వాచింగ్ ద మూవీ అరే క్రేజీ బాయ్ సెట్ అయిపోయిండు. మొత్తం నెక్స్ట్ లెవెల్ అనుకుంటాం. మంచిగా దే కిస్ ఈచ్ అదర్ మంచిగా నడుస్తా ఉంటది. సినిమా బానే పోతది. సడెన్‌గా ఒకటేసారి కేకలు పెడతది. ఎట్లా అంటే హాఫ్ క్యారెక్టర్ అయితా ఉంటదన్నట్టు అప్పుడప్పుడే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌ల. ఎట్లా అంటే అప్పటిదాకా ఎట్లా అంటే టువర్డ్స్ హిమ్ లైక్ హి ఈస్ మై ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంది. ఒకటే సెకండ్. అంటే లైక్ అంతే ఇట్లా సోలో ఒక 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 ఏమంటారు ఒక స్పైక్ అన్నట్టు ఇట్లా. ఒకటేసారి గట్టిగా అరవడం, ఒకటేసారి హాఫ్ క్యారెక్టర్ అవ్వడం, ఇలాంటివి చేస్తా ఉంటారన్నట్టు. వీనికి ప్యాక్ అయితదింకా. ఏంది ఇప్పటిదాకా బానే ఉండే కదా! గట్ల సడెన్‌గా ఎట్లా చేంజ్ చేత్తరు? నేను కిస్ చేయలే నువ్వే కిస్ చేసినావు అన్న టైప్స్ భయపడతా ఉంటాడు. ఏదో నేను ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నానా ఏమన్నా? నువ్వే అన్న టైప్ వీడు భయపడతా ఉంటాడు. అసలు ఇగ షాక్ అయితారు ఇగ మీరు. నేను మొత్తం చెప్పట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పట్లేదు. ఇట్లా మీకు క్లిప్స్ టైప్సే చెప్తున్నా. ఇంగ వానికి చుక్కలు కనిపిస్తాయన్నమాట లిటరల్లీ ఇంగ. ఇక ఆమె అతి ప్రేమని వీడు తట్టుకోలేక పిచ్చోడైతాడు. ఎట్లా అంటే వాని క్యాట్ చచ్చిపోతది గదా! ఆ బొంద పెట్టిన క్యాట్ తీసుకొచ్చి కుక్ చేసి వీనికి పెడతది. ఏమనంటే ఆ డబ్బా మీద ఇట్లా మామూలుగా రొమాంటిక్‌గా రాసుకుంటారు గదా! టు మై లవ్ అని చెప్పేసి ఇట్లా. ఏందంటే బ్రేక్‌ఫాస్ట్ కుక్ చేసి వానికి ఇస్తదన్నట్టు. ఒకరోజు ఈమె పోదు. వీక్ ఆఫ్ తీసుకుంటది. వాడెళ్తాడు. ఇగ లవ్ అది ఇది అని చెప్పేసి మొత్తం రొమాంటిక్‌గా సోది రాసేసి డబ్బా మీద రాస్తే వీడేమనుకుంటాడు సరే సెట్ అయిపోయింది. నెక్స్ట్ డేనే. సరే సెట్ అయిపోయింది గదా! కొంచెం వియర్డ్‌గా బిహేవ్ చేస్తుంది అర్థమైతుంది వానికి. అది దట్స్ నాట్ ద నిక్కీ హి లవ్డ్ అని చెప్పేసి అర్థమైతుంది. కానీ వాడేం చేయలేడిగ. అట్లుంది ఆడ సిట్యుయేషన్ అట్లుంది. ఆ డబ్బాలో కుక్ జేసి ఉంటది. అదేం చేస్తది బ్రేక్‌ఫాస్ట్ వానికి ఏం పెడతది? ఆ పిల్లిని కుక్ జేసి వానికి పంపించి పెడతదన్నమాట. వాడు తిని చూసుకొని షాక్ అయితాడు. యమ్మ ఇదేందిరా బయ్ ఇట్లా ఆగమాగం చేస్తుంది. పోయి దానితోని మాట్లాడదామంటే భయం వీనికి. ఈమె ఏం చేస్తదంటే ఒక సీన్‌ల వైన్ గ్లాస్ ఉంటాయి కదా! దాన్ని పగలగొట్టి మొహానికి గుచ్చుకుంటది డైరెక్ట్. అక్కడ ఉన్నోళ్ళందరికి ప్యాక్ అయితది చూడు. అసలు ఏందిరా భయ్ ఈమె ఇట్లా చేస్తుందని చెప్పేసి అందరూ వీడిని అంటా ఉంటారు. వీడేమో మంచిగా చైర్‌లో కూర్చొని బీర్ తాగుకుంటూ తలకాయ కిందకేసి ఇయన్నీ కామనే భాయ్. ఈ రోజు 4 సీన్‌లు చూస్తేనే ఇట్లాంటియి. అన్నట్టుగా వీడు కూర్చుంటాడు. అరె నువ్వేందిరా అవలగానివి ఆమెను ఎందుకు చూసికొచ్చినవురా భయ్ అని చెప్పేసి వాళ్ళు. అసలు నెక్స్ట్ లెవెల్ సీన్ ఉంటది. ఎక్స్‌పెక్ట్ చేయరు. మార్వెలస్ ఉంటది ఆ సీన్ అయితే. ఇంగ వానికి అర్థం కాదింగ. ఏం చేస్తాడిగ నైట్ ఓపెన్ చేసి క్వారా, గూగుల్ అట్లుంటాయి కదా! క్వోరా గాని, గూగుల్ అట్లాంటివి ఓపెన్ చేస్తాడు. అసలు ఇదేంది వన్ విష్ విల్లో ఇది నిజమేనా? అసలేందని చూస్తే మొత్తం మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయన్నట్టు. ఒక్కొక్కడు పొల్లు తిడతారు. ఒక్కోడేమో వర్క్ అయితుంది గిట్లైంది, గట్లైంది. కరెక్ట్ వర్క్ అయితలేదని ఒకడు ఇట్లాంటి రివ్యూస్ అన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయింగ. వానికి అర్థం కాదు. సో, అలా దాంట్లో ఆ డబ్బా మీద కస్టమర్ కేర్ నంబర్ ఉంటది. ఆ కస్టమర్ కేర్ నంబర్‌కి ఫోన్ చేసి, "ఏందిరా బయ్ గిట్లాంటివి అమ్ముతుర్రు మీరు ఏందిరా" అని చెప్పేసి వాడిని ఎత్తుకుంటే వాడొక క్యూరీ చెప్తాడు. లిటరల్లీ చెప్తున్నా. ఆ క్యూర్ తెలిసినాక నేనుంటే వాని ప్లేస్‌ల అప్పుడే చచ్చిపోతుండే. నేను ఆడనే చచ్చిపోతుండే ఇగ. నేను అంతసేపు చచ్చిపోతా నేను. అదే ఆ క్యూర్ తెలిసిన 10 నిమిషాల్లో నేను చచ్చిపోతుండే 100%. వానికి అర్థం కాదింక ఏం చేయాలో ఆ క్యూర్ తెలిసిన తర్వాత గూడా. ఎట్లంటే ఓవర్ లవ్‌తోని గూడా భయపెట్టియచ్చనే కాన్సెప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. క్రేజీ చూపించిండు డైరెక్టర్. ఎట్లంటే బియర్ అండ్ నిక్కీ కన్వర్జేషన్ ఉంటది ఒక సీన్‌ల. నెక్స్ట్ లెవెల్ చూపించిండు దాన్నయితే. వీడినేమో మంచి లైట్ కింద కూర్చోబెట్టి క్యూట్‌గా వీడేదైనా క్వెషన్ అడిగినా గూడా పాపంరా వీడు అమాయకుడురా అన్నట్టుగా వీడిని చూపిచ్చుడు. ఎట్లంటే వాడిని చూస్తేనే ముద్దు పెట్టుకోవాలి పాపంరా వీడు అని చెప్పేసి. అట్లాంటివి చూపిచ్చుడు. ఆమె దగ్గరికొచ్చేసరికి ఎట్లా అంటే అసలు లైట్‌లెస్ బ్యాక్‌గ్రౌండ్ ఏముండదు. ఆమెను ఎట్లా అంటే ఒక జాతరలో రూ. 10 లైట్ కొంటే కదా! ఇట్లా పెడితే అది కించి ఆడ దాకానే వస్తది. అంతకంటే ఎక్కువ రాదు చూసినావా? అట్లాంటి లైట్ పెట్టి ఆమె ఐస్, టీత్ తప్ప ఏం కనిపియదు. ఆమె నవ్వుకుంటూనే మాట్లాడుతది. కానీ అది ఎంత హారిఫైయింగ్ ఉంటదంటే, మనోడికి ప్యాకింగ్‌గా వంగిపోతాయి. ఆ నోట్లోకొస్తాయి ఆయనకింక. ఏం లేదు నా బతుకయిపోయిందననే మాట్లాడుతా ఉంటాడు వాడు. అట్లాంటి ఆ షార్ట్స్ మాత్రం క్రేజీ తీసిండు. డెఫినైట్‌లీ మీరిది బిగ్ స్క్రీన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా పోయి చూడండి. థింగ్ ఏందంటే ఇండియాలో సెన్సార్ బోర్డ్ కొన్ని క్లిప్స్‌ని కట్ చేసిందంట. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాయిలర్స్ వస్తున్నాయి. సో, మీరు ప్రిఫర్ చేసుకోండింగ. ఓటీటీలో చూసినా పర్లేదు. బిగ్ స్క్రీన్ అంటే ఇంట్లో టీవీ విత్ సౌండ్ సెటప్, లైట్స్ ఆఫ్ అట్లా చూసినా బానే ఉంటది. లేదు థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినా బానే ఉంటది. సో, ప్లాన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్‌లీ. పక్కా ఇది ఒక 1 మంత్ దాకా ఉంటది మూవీ. ఖచ్చితంగా చూడండి. సో, డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. చాలా బావుంది మూవీ. జీరో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.
సో ఇది మొత్తం నేను మొత్తం సినిమా ప్లాట్ చెప్పలే, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పిన. అది మీరు డైరెక్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అది ఫీల్ ఉంటుంది. నేను స్పాయిలర్స్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పలేదు. సో ఇది ఫ్రెండ్స్ మూవీ గురించి. ఒక్క విష్ ఎంతమంది జీవితాలతో ఆడుకుందని చెప్పేసి ఈ మూవీ వల్ల అర్థమవుతుంది. సో మిమ్మల్ని నేను ఒక లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతా అని చెప్పాను కదా, మీరేం చూస్ చేసుకుంటారు? మీకు అట్లాంటి ఒక వన్ విష్ విల్లో లాంటి సూపర్ స్టిషియస్ స్టిక్ దొరికితే, సో వాట్ యు విష్? దట్ ఈస్ ద క్వశ్చన్. సో మీరేం కోరుకుంటారో కమెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ విష్ ఏదో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మూవీ గురించి. మీరు కూడా తప్పకుండా చూడండి మూవీ, అండ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి కూడా నేను ముందు ముందు పోస్ట్ చేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయ్ సినిమా బ్లాగ్స్.